మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో వారం సంచలనం సృష్టించింది. ఈసారి డబుల్ ఎలిమినేషన్తో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వగా, ఓటింగ్ ప్రకారం శ్రీనివాస సాయి కూడా హౌస్ వీడారు. ఈ డబుల్ ఎలిమినేషన్ వివరాలు ఇక్కడ చూడండి. బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో వారం ఇప్పటికే రాము రాథోడ్ ఎలిమినేట్ అయ్యాడు. సెల్ఫ్గా ఆయన ఎలిమినేట్ అయిన విషయానికి తెలిసిందే. ఫ్యామిలీ గుర్తుకొస్తుందని, అమ్మ గుర్తుకొస్తుందని తెలిపారు. నిద్ర పట్టడం లేదన్నాడు. చాలా ఆవేదన వ్యక్తం చేశాడు. ఏకంగా పాట పాడి తన బాధని బయటపెట్టాడు. తమది పెద్ద ఫ్యామిలీ అని, చాలా గజిబిజిగా ఉంటుందని, తాను లేకపోతే ఎలా ఉందో అనే టెన్షన్గా ఉందని, భయమనిస్తుందని చెప్పాడు. ఇంట్లో 7-8 మంది పిల్లలుంటారు, వాళ్లు గుర్తుకొస్తున్నారని, ఇక్కడ ఉండలేకపోతున్నా అని చెప్పాడు రాము. నాగార్జున ఎన్నిసార్లు అడిగినా వెళ్ళిపోతా అన్నాడు. హౌస్మేట్స్ రిక్వెస్ట్ చేసినా వినలేదు. ఎట్టకేలకు సెల్ఫ్గా ఎలిమినేట్ అయ్యాడు. శనివారం ఎపిసోడ్లోనే ఆయన హౌస్ని వీడాడు. ఇప్పుడు తాను హ్యాపీ అవుతానని తెలిపారు. అదే సమయంలో తాను ఎలిమినేట్ అయినందుకు హౌస్ మేట్స్కి, ఆడియన్స్కి సారీ చెప్పాడు రాము రాథోడ్. ఆయన కోసం హౌజ్ అంతా విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఇప్పటికే రాము రాథోడ్ ఎలిమినేట్ కాగా, ఇప్పుడు మరో ఎలిమినేషన్ ఉందట. ఓటింగ్ ప్రకారం రాము రాథోడ్ తర్వాత లీస్ట్లో ఉన్నది శ్రీనివాస సాయి. ఈ వారం ఆయన కూడా హౌజ్ని వీడినట్టు సమాచారం. రెగ్యులర్ ఎలిమినేషన్లో భాగంగా శ్రీనివాస సాయిని ఎలిమినేట్ చేశారట నాగార్జున. ఇలా 9వ వారం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్లో మొదటిసారి డబుల్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పొచ్చు. ఇకపై ఈ డబుల్ ఎలిమినేషన్ స్టార్ట్ కానుందని సమాచారం. ఇక సెప్టెంబర్ 7న స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు 9 ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకుంటుంది. 15 మంది కంటెస్టెంట్లతో షో స్టార్ట్ కాగా, సృష్టి వర్మ, ప్రియా, ఫ్లోరా, హరిత హరీష్, మర్యాద మనీష్, భరణి, రమ్య మోక్ష, దివ్వెల మాధురి, శ్రీజ ఇప్పటి వరకు ఎలిమినేట్ అయ్యారు. ఆయేషా జీనత్ అనారోగ్యంతో హౌజ్ని వీడింది. ఇప్పుడు రాము కూడా సెల్ఫ్గా ఎలిమినేట్ అయ్యారు. అయితే వీరిలో భరణిని మళ్లీ హౌజ్లోకి తీసుకొచ్చారు. అయినా ఆయన ఆటతీరు మారలేదు. త్వరలో మళ్లీ ఆయన ఎలిమినేట్ అయినా ఆశ్చర్యం లేదు. ఈ సీజన్ పూర్తి కావడానికి మరో 6 వారాలు మాత్రమే ఉంది. ఇప్పటి వరకు హౌజ్లో సంజన, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, డీమాన్ పవన్, కళ్యాణ్, నిఖిల్, దివ్య, గౌరవ్, శ్రీనివాస సాయి, భరణి ఉన్నారు. వీరిలో శ్రీనివాస సాయి ఈ ఆదివారం హౌజ్ని వీడబోతున్నారట. ఇక 10 మంది మాత్రమే ఉంటారు. వీరిలో టాప్ 5కి వెళ్లేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ తెలుగు 9లో తొలిసారి జరిగిన ఈ డబుల్ ఎలిమినేషన్ హౌస్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రాము, శ్రీనివాస సాయి నిష్క్రమణతో ఆట మరింత రసవత్తరంగా మారింది. మిగిలిన కంటెస్టెంట్లకు ఇది ఒక హెచ్చరిక. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.